కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆరోపించారు. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఇటీవల జమ్మలమడుగులో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి వేలాది మంది హాజరు కావడం ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనమన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి హయాంలో అవినీతి పెరిగిందని, అదాని పవర్ ప్రాజెక్టు విషయంలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కేంద్రం నుంచి రోడ్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చిందని, ఇప్పుడు ఆ పనులను తమ ఘనతగా చెప్పుకోవడం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గిట్టుబాటు ధర లేక డీజిల్ ఎరువుల రేట్లు పెరగడం, పెట్టుబడి ఎక్కువ కావడం, గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో పడతా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో అనే దాంతో ఒక పెద్ద ఎత్తున పిలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలా, ప్రతి మహిళకు ప్రతి నెల 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు బాబు అని ప్రజలు అడగడం, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ప్రతి నెల 3000 నిరుద్యోగ యువతకి ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని, అదేవిధంగా 50 ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తామన్నారు. ఏమైంది బాబు అని అడగడం, అదేవిధంగా 3 బడ్జెట్లు అయిపోయినా అర్హులైనటువంటి పేదవాళ్లకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోవడంతో ప్రజలందరూ కూడా కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తావు బాబు అని అడిగే నినాదంతో ఈరోజు రైతులందరూ కూడా పండించిన పంట పండించాలంటే ఎరువుల రేట్లు పెరిగిపోయినాయి, డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. అకాల వర్షాల వల్ల అయితేనేమి ఇబ్బంది పడినటువంటి రైతాంగానికి కష్టపడి పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడతా ఉన్నారు. అన్ని పంటలకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి నిరసన ర్యాలీలు చేపట్టాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈరోజు రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది, అరాచకం పెరిగిపోయింది, దోపిడీ, ప్రభుత్వ ప్రజల సంపదను దోచుకునేది పెరిగిపోయింది. అన్నిటి మీద ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేశారు. మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం రైతులకు ఆదుకోవాలా, పేదవాడికి సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి చూస్తే మనకు ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో, ప్రజల యొక్క ఆగ్రహం ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. నిన్న దమ్మలమడుగు నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ముఖ్యంగా ప్రజలందరూ కూడా యువత స్వచ్ఛందంగా పాల్గొని 10,000 పైన రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన విధానం చూస్తే కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనేది ఈరోజు ఈ అస్తవ్యస్త పరిపాలన, అరాచక పరిపాలన మీద ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నారు. చూసా ఆయన ఏదో సత్యవంతుడైనట్టు, సత్య హరిశ్చంద్రుడైనట్టు, చాలా నీతివంతుడైనట్టు, చాలా విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసినట్టు మాట్లాడుతూ ఉంటాడు. పొద్దున్న లేస్తే అబద్ధాలు, పరిపాలన చూస్తే అరాచక పరిపాలన, ఎక్కడ చూసినా పొద్దున్న లేస్తే ఎంత వస్తుంది ఏమని దోపిడీకి స్కెచ్ లేయడం తప్ప గతంలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రోడ్లు జరుగుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేషనల్ హైవే రోడ్లన్నీ జరుగుతున్నాయంటే ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు వేసిన నేషనల్ హైవే రోడ్లే. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రోడ్లు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ నేను చేసినా అని చెప్తాడు. ఆ గవర్నమెంట్లో వచ్చినది. ఈరోజు అదాని గ్రీన్ ఎనర్జీ కింద పంపుడు స్టోరేజ్ 1000 కోట్ల పెట్టుబడి పెట్టి అదాని పంపుడు స్టోరేజ్ పవర్ జనరేషన్కు ఇక్కడ పనులు ప్రారంభిస్తే కమిషన్ కోసం దాడి చేసినటువంటి పరిస్థితి ఆదినారాయణ రెడ్డి. ఈరోజు ఆదినారాయణ రెడ్డి ఇక్కడ అరాచక పరిపాలన జరుగుతోంది. ఆయన కప్పం కట్టందే ఏ పని చేయకూడదు అనేటువంటి వ్యవహరించే వ్యక్తి. అతను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నాడు. డాన్ అని, నువ్వు ఒక చిల్లర డాన్గా తయారైపోయినావు. ఇక్కడ నీకు ఏది కమిషన్ ఏంది, ఏ పని చేయని పరిస్థితికి ఈరోజు అరాచక పాలన జరుగుతూ ఉంది దమ్మలమడుగులో. రేపు స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు
గొప్పగా మేమే చేస్తామని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసింది ఎవరు? ఈరోజు అదానీ గ్రీన్ ఎనర్జీ కింద పంపుడు స్టోరేజ్ కానీ 1000 కోట్లతో కొండాపురం మండలంలో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చారు 1000 కోట్ల పెట్టుబడులు. ఈరోజు కడప ప్రజలందరూ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కళ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారు. దాన్ని ఏ విధంగా అయినా తీసుకురావాలా, ఈ దమ్మలవడగ నియోజకవర్గం కానీ కడప జిల్లాకు ఎప్పటి నుంచో ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసము జీవోలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ రోజు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో 8,800 కోట్లకు ఆమోదం తెలిపింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. దీనికి మౌలిక సదుపాయాల కోసం ల్యాండ్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి, అదేవిధంగా గండికోట నుంచి 2 TMC నీళ్ళ అలాట్మెంట్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం చేపట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భూముల కేటాయింపులో అసైన్డ్ భూములకు కూడా డబ్బులు ఇచ్చింది కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ సున్నప్రాల ప్రాంతంలో ఉన్న భూములకు డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. మౌలిక సదుపాయాల కోసం నేషనల్ హైవేకి లింక్ చేస్తూ రోడ్డు పనులు కూడా ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే. ఇక్కడ 400 kV నుంచి స్టీల్ ప్లాంట్ వరకు కూడా లైన్ వేయాలని చెప్పి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలోనే పరిపాలన ఆమోదం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే దురదృష్టం కొద్దీ అధికారం కోల్పోవడం, ఆ స్టీల్ ప్లాంటు ఎక్కడిదక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. అన్ని అనుమతులు, ఏదైనా ఒక పరిశ్రమ రావాలంటే పెట్టుబడి పెట్టే వాళ్ళు ఇక్కడికి రావాలా, వాళ్ళని తీసుకురావడం గొప్ప సంగతి. JSWకి సంబంధించి సజ్జన్ జిందాల్ గారిని ఒప్పించి 8,800 కోట్ల పెట్టుబడి పెట్టేదానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేయడం, దాని ఫలితంగానే శంకుస్థాపన చేయడం, దానికి మౌలిక సదుపాయాలకు సంబంధించి అన్ని నీళ్లు కానీ, రోడ్లు కానీ, నేషనల్ హైవే కనెక్టివిటీ కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, రైల్వే దానికి సంబంధించి కానీ అన్నిటికీ ఆ కంపెనీకి ప్రోత్సాహకాలకు అడిగారు. వాళ్ళు ఎగ్జామ్షన్స్ కొన్ని అడిగారు ట్యాక్స్లందు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్లాంట్ నిర్మాణం కోసం చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన కూడా సజ్జల్ జిందాల్ గారిని తీసుకొచ్చి అక్కడ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది.